ఇక ఇంకో అంశం, ఈయన అందరికీ పతివత ముచ్చట్లు చెప్తాడు. రోజు సోషల్ మీడియాలో పొద్దున సాయంత్రం ఏడ నడిచినా చూపిస్తారు, నడుస్తుంటే చూపిస్తారు, మాట్లాడింది చూపిస్తారు, ఇట్ట తిరిగింది చూపిస్తారు, అట్ట తిరిగింది చూపిస్తారు. మరి దుబాయ్ పోయింది ఎందుకు చూపించలేదు? దుబాయ్కి నీ దోస్తు బిడ్డ పెళ్లికి పోయినా. నీ దోస్తు బిడ్డ పెళ్లి ఎప్పుడు ఉంది? నీ దోస్తు బిడ్డ పెళ్లి 6వ తారీఖు ఉంది. ఏ నెల? ఇవాళ ఎన్నో తారీఖు? 3వ తారీఖు. ఇది ఇన్విటేషన్ ప్రింట్అవుట్ తీసుకున్నా. 3వ తారీఖు అంటే ఇన్విటేషన్లు ఆన్లైన్లో దొరకవా ఏంది? ఇది 6వ తారీఖు పెళ్లి ఉంది. మరి 6వ తారీఖు పెళ్లికి నువ్వు 22వ తారీఖు ఎందుకు పోయినావు అంటున్నావు? సూటు బూటు మే కిచెన్ కన్నా ఎవరి బ్యాండ్ కొట్ట నీకు పోయినవాడా? ప్రతిదీ టీవీలో చూపిస్తావు, ప్రతిదీ సోషల్ మీడియాలో, లక్షల మంది సోషల్ మీడియాలో నువ్వు హైర్ చేసుకున్నావు. మరి చూపించాలిగా. మా హరీష్ అన్న ఇట్లా ఎయిర్పోర్ట్లో దిగిండు, దుబాయ్ ఇట్లా నడుచుకుంటూ పోతున్నాను చూపించవచ్చు కదా. రీల్స్ కూడా చూపిలే. మరి ఎవరు పంచానికి పోయినావు, ఎందుకు పోయినావు? ఇవాళ కిషన్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నా. నీకు చిత్తశుద్ధి ఉందిగా తెలంగాణ మీద? పోనీ మర్చిపోయినావు 10 ఏళ్లలో నువ్వు అయ్యాల బీఆర్ఎస్ దోసుకున్న పైసల మీద నీకు చిత్తశుద్ధి లేదు. 7 లక్షల కోట్లు అప్పైంది. అందులో ఎన్ని లక్షల కోట్లు పిట్ ప్రోపో ఉందో, ఎన్ని లక్షల కోట్లు కమిషన్లు తిన్నారో మనకు తెలియదు. మరి ఈ కమిషన్లన్నీ ఏడికి పోయినట్టు అంటే ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే మన ఒక పెద్ద మనిషి సినిమా ప్రొడ్యూసరు రియాల్టర్ చచ్చిపోయాడు ఏడ దుబాయ్లో, కేదార్ బాబు. మరి పోనీ కేదార్ బాబు ఎవరో రియాల్టరు, సినిమా యాక్టరు, సినిమా ప్రొడ్యూసర్ అంటే పట్టించుకోకుండా ఏదో చచ్చిపోయిండు, మన తెలంగాణ వాసి చచ్చిపోయింది కాబట్టి డెఫినెట్గా ఎంక్వైరీ కావాలి. మన తెలంగాణ బిడ్డ అన్యాయంగా ఏమైనా చచ్చిపోయిందా, ఆడేమైనా కాన్స్పిరసీ ఉందా అనేది ఎంక్వైరీ ఒకటి. మరి కేదార్ బాబు చరిత్ర తొమ్మిది చూస్తే మొత్తం వీళ్ళే హీరోలంతా వెనకనే ఊరు. పబ్బులు పెట్టినప్పుడు వీళ్ళే పెట్టించారు. విమానాల కంపెనీ పెట్టించి విమానాలు కిరాయికి తిప్పే సంస్థ వీళ్ళే పెట్టించారు. దుబాయ్లో ఇక దుబాయ్ అంటే మీకు చాలా మందికి దుబాయ్ అంటే ఓన్లీ ఆడ బుర్జ్ ఖలీఫా చూడనిక ప్రజలు పోతారన్న ఒక అపోహ ఉంటుంది కామన్ మ్యాన్కి. దుబాయ్ అంటే ఏంటంటే నల్లధనాన్ని తెల్లధనం చేసుకోనికే ఒక ట్యాక్స్ హెవెన్. అది ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ వాళ్ళ డబ్బును దాచుకోనికే వాడుకునే జాగనే దుబాయ్. ఈ దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి ఆ రోజు 10 సంవత్సరాల్లో నీళ్లు నిధులు నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను లూటీ చేసిన పైసలు దుబాయ్కి పోయినాయని నాకు డౌటు. దీనికి సమాధానం చెప్పాలి. ఈ కేదార్ అనే వ్యక్తి ఈయన 22వ తారీఖు ఈయన దుబాయ్ పోతే ఆయన 24వ తారీఖు చచ్చిపోయాడు పొద్దున. మరి ఏం జరుగుతుంది? వీళ్ళకి సంబంధాలు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకులు ఉన్న 4 నాయకులకు కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడు దుబాయ్లో చచ్చిపోయినప్పుడు అదే సమయంలో సరే నేను వాళ్ళు దావతులు చేసుకోనిక పోయిర్రో, దావతులు చేయనిక పోయిర్రో, ఇంకా దేనికి పోయిర్రో మనకు తెలియదు. కాకపోతే ఆ రోజు డెఫినెట్గా కొంతమంది ముఖ్య నాయకులు అక్కడ ఉర్రు. మరి వీళ్ళకి అక్కడ పోవాల్సిన అవసరం ఏంది? అదే సమయంలో కేదార్ అనే వ్యక్తి ఓవర్ నైటు ఎలా చచ్చిపోయిండు దానికి ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టరు. నేను కిషన్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్ రాస్తున్నా దీని మీద ఎంక్వైరీ చేయమని. మీకున్న సెంట్రల్ ఏజెన్సీస్ మళ్ళీ ఎవరో వచ్చి చెప్తారు మాకేం సంబంధం, దుబాయ్లో మా ప్రభుత్వం ఉందా అంటారు. ఎవడో అమెరికాలో మా ప్రభుత్వం ఉందా అన్నట్టు. దుబాయ్లో మీ ప్రభుత్వం ఉందా అని కాదు, అమెరికాలో ప్రభాకర్ రావు తెమ్మంటే అమెరికాలో మా ప్రభుత్వం లేదు కదా అన్నాడు ఒక పెద్ద మనిషి. ఎవరు? ఇదే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి దుబాయ్లో కూడా మీ ప్రభుత్వం లేదని తెలుసు, కానీ తెలంగాణ ప్రజలకు సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటేనే ఏజెన్సీలు పనిచేస్తాయి వేరే ప్రభుత్వాలతోటి, వేరే దేశ ప్రభుత్వాలతోటి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుబాయ్ ఉన్నటువంటి గవర్నెన్స్ తోటి ఆపరేషన్ చేయదు. ఈ వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు. ఈ వ్యక్తి కేదార్ అనే వ్యక్తికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి. ఇవాళ తెలంగాణ సొత్తు ఇక్కడికి పోయింది ఏ దేశంలో ఉందనేది కూడా తెలుసుకోవాల్సిన ప్రయత్నంలో ఇది ఒక భాగం. కాబట్టి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం రోజు రాత్రి పగలు అన్నం తినకుండా కష్టపడే వ్యక్తి. ఇవాళ తెలంగాణ ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయాలన్న ఒక మంచి ఆలోచనతో ముందు పోతున్న వ్యక్తికి నేను ఒకటే అడుగుతున్నా, ఈ కేదార్ అనే వ్యక్తి మరణం వెనుక ఏమైనా కుట్ర ఉందా అని నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం మీ సెంట్రల్ ఏజెన్సీస్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము యాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్గా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వం మీద విష ప్రచారం చేయాలన్న ఆలోచనను మానుకొని ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అక్కడక్కడ తప్పులుంటే చెప్పడం తప్పులేదు. ఇవాళ వచ్చి అసెంబ్లీలు ఇందాక చెప్తున్నాను, నేను వచ్చి అసెంబ్లీలు తెలుసుకుంటాను. ఏందే అసెంబ్లీలో తెలుసుకునేది? ఫస్ట్ మీ మామని రమ్మని అసెంబ్లీకి, లేదా మీ మామ ఉద్యోగం కూడబీకి నువ్వు తీసుకొని అసెంబ్లీకి రా. అంతే తప్ప నువ్వు వస్తాం ఏంది వస్తారు? అసెంబ్లీ పెట్టినప్పుడు ఏం చేస్తుర్రు?
అసెంబ్లీల కంటే ఎక్కువ బయట రోడ్ల మీద ఆడిడ సోషల్ మీడియాలోనే ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. దీనికి మీకు ఎమ్మెల్యే పదవులు అవసరమా? ఎవడైనా మాట్లాడచ్చు సోషల్ మీడియాలో, ఏదైనా మాట్లాడవచ్చు బాధ్యతారహితంగా.